హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది కాబట్టి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నా. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో కొత్త వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి. ఏంది వీడియో ఓపెన్ చేయగానే ఈ చాయ్ చికెన్ మ్యాంగో చూపిస్తుంది అనుకుంటారు కదా, వెయిట్ అండి. అందుకేగా నేను ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. అండ్ వీడియోలోకి వెళ్తే ఇది మా సండే వ్లాగ్ అనమాట. ఈ సండేని మీరు ఎట్లా గడిపారు, అందులోనూ మదర్స్ డే కాబట్టి ఎంతమంది మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుర్రో షేర్ చేసుకోండి. చూసారు కదా, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలంటే ఎవరో కాదండి, మా సొంత పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి చూడండి ఎంత బాగా ఆడుకుంటారో. ఏమో రా, ఎందుకు చూసుకో నువ్వే. తేజు హాయ్ చెప్పు. నువ్వు మా యూట్యూబ్లో వస్తావు. నువ్వు చేయట్లేగా వీడియోలు, ఎందుకు? మమ్మీ తమ్ముడే పెడుతుంది. ఈరోజు మార్నింగ్ 7:30కి వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా జరుగుతూనే ఉంది. మార్నింగ్ 10కి టిఫిన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉన్నా. ఈలోపు చికెన్ కర్రీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక సైడు బగారా రైస్ కోసం ప్రిపేర్ చేస్తూ వేరే సైడు ధనియాల పౌడర్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. కర్రీలో నాకు మసాలా లేకపోయినా పర్వాలేదు, కానీ ధనియాల పొడి లేకపోతే ఆ కర్రీ చేసినట్టే ఉండదు. అట్లా ఒక సైడ్ వంట చేసుకుంటూ ఒక సైడ్ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. కొత్త వాళ్ళు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎలాగో మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. తల్లి ఇంకా అది ఇది అంటుండగానే లంచ్ టైం కూడా అయింది కాబట్టి ముందైతే పిల్లలకు తినిపించి మేము కూడా తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు ఏదైనా స్పెషల్ చేద్దామని అనుకొని ఇంట్లో ముందు రోజు తెచ్చిన ఫ్రూట్స్ ఒక 4 రకాలు ఉంటే ఫ్రూట్ సలాడ్ చేద్దామని ఫిక్స్ అయ్యి సలాడ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నా. నన్ను చెప్పకు చెల్లెకి, ఒరే చెల్లించలేకు నువ్వు అయ్యి చెప్పకరా. నేను ఫ్రూట్ సలాడ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. పెళ్ళి కాకముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఒక్కసారి కూడా చేయలేదు. టేస్ట్ ఎట్లా వచ్చిందో వీడియో ఎండింగ్లో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. మా ఇల్లు చూడండి ఎంత ఏందిమా, ఏమైంది? నీళ్ళలో పడ్డావు తల్లి? నీళ్ళ అక్కడ కూర్చో తల్లి, చిన్నడు కూర్చో తల్లి. పాపం ఇంట్లో బొమ్మలతో ఆడి ఆడి బోర్ కొట్టి ఇంకా ఇంటి ముందుకు వచ్చేసారు పిల్లలందరూ. ఇంటి ముందు ఇట్లా ఉయ్యాలు కట్టినామన్నమాట. ఇంకా ఒక్కొక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎండకి ఉండి చీకులు పట్టింది ఉయ్యాల, ఇందాక చూసిన ఇట్లా అనగా పర్ర అన్నది. నా మొహం చూడు వీడాలి కనపడలేగా చింపూరు చుట్టూ. స్లోగా కాల చీర అసలు చీకు పట్టిపోయింది. సరేనా? బాగుందా? బాగాలేగా? వద్దు అయితే ఆరెంజ్ జ్యూస్. ఈవినింగ్ పని టైం అయింది. ఎలాగో పిల్లలందరూ బయట ఆడుతున్నారని ఇంక ఇళ్ళన్నీ సర్ది క్లీన్ చేద్దామని ఇంట్లోకి వచ్చిన. ఇప్పుడైతే మా ఫ్లోర్ టూర్ చూపిస్తా, మిస్ అవ్వకుండా చూడండి. చూసిరు కదా, ఒక్క రూమ్ అని కాకుండా 2 బెడ్రూమ్స్, కిచెన్, హాలు మొత్తం ఎట్లా నిండిపోయినాయో బొమ్మలతో. నా నెక్కి చూడకు, మామూలుగా చూడు.
ఈరోజు మదర్స్ డే కానీ మేమైతే ఏ సెలబ్రేషన్స్ చేయలేదు. కనీసం అమ్మకు ఫోన్ చేసి విష్ కూడా చేయలేదు. ఓన్లీ క్యాజువల్గా కొంచెంసేపు అట్లా మాట్లాడి పెట్టేసిన. మదర్స్ డే అంటే ఆ ఒక్కరోజు చేసుకునేది కాదు, ప్రతిరోజు మదర్స్ డేనే కాబట్టి నేను ఈ మదర్స్ డేలకి ఫాదర్స్ డేలకి ఫోన్ చేసి కంపల్సరీ హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని విష్ చేయాలని ఏమి ఉండదు. రూమ్స్ అన్నీ ఊడ్చినా కానీ బండలపై మరకలు అవి పడ్డాయి. ఆ మరకలకి ఈ సమ్మర్లో ఈగలు దోమలు అవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంకా గలీజ్గా ఉందని కూడా ఇప్పుడు తుడుచుకుంటున్నా. అట్లా పని అంతా ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం చేసిన ఫ్రూట్ సలాడ్ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ చేద్దామని అయితే అందరం ఒక దగ్గర కూర్చున్నాం. బాగుందారా ధీరు నన్ను ఎట్లుంది? మంచిగా ఫస్ట్ టైం చేసిన బాగుందా? బాగుందా? ఎట్లుంది తేజు? చిన్నగా ఎట్లుంది మా? బాగుందానే? సూపరా? చూసి చెప్పు. సూపర్ ఉందా? బాగుందా తల్లి? నచ్చిందా? తీయముందిగా నచ్చుద్ది, తిను. బాగా చల్లని గాలికి బయట కూర్చుని చల్లని ఫ్రూట్ సలాడ్ తింటుంటే ఎంత హాయిగా ఉందో అసలు. వద్దు నాన్నకి, నాన్నకొద్దు, పెట్టద్దు వద్దంటే అమ్మకి, మరి అమ్మకే ఇంతలే నాన్నకొద్దులే. మా చిన్నతల్లికి ఒకసారి నేను తప్పక రైమ్స్ పెట్టించిన అనమాట. ఇంకా అప్పటి నుండి నా సెల్ చూసినప్పుడల్లా A4 యాపిల్ పెట్టమని ఏడుస్తూ ఉంటుంది. వద్దులే బంగారు తల్లి, నా తల్లి కదమ్మా, వద్దుమా మామూలు పోతారంట. ఇంత బాగా చెప్తాను. అవో తల్లి పోతురంటావు. వదిన చూడు స్నానం చేసింది. వదినకి వాళ్ళ ఇల్లు నచ్చలేదంట తల్లి, వాళ్ళ ఇల్లు నచ్చలేదు, మంట దగ్గర నచ్చిందంట, బాగుందంట ఇక్కడ. వదినకి పోదంట. వదిన ఒక డ్రెస్ వేసుకుంటా చూద్దాం. తల్లి అత్తవాళ్ళు పోతురు. 7-7:30 అయిందనుకుంటా. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే ఉండమంటే నెక్స్ట్ టైం మమ్మల్ని రమ్మని వెళ్ళిపోతురు. ఇంకా అన్నయ్య వాళ్ళు పోయిన కొంచెంసేపటికి సింకు నిండా అంట్లుంటే అన్నీ ఒకసారి దోమలేక కొన్ని అయితే కడిగేసిన. ఈ ఇంట్లో గ్యాస్ బండ్ అంత పెద్దగా ఏమి ఇవ్వలేదు. అందులోనూ ఇక్కడే మిక్సీ, ఇక్కడే నీళ్ళ బిందె, ఇక్కడే రైస్ కుక్కరు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటాయన్నమాట. ఇవి కాకనే ఇవన్నీ ఉండేసరికి ఇంకొంచెం మీరు కనిపిస్తుంది. అలా అంట్లు కడగడం అవ్వగానే ఈరోజు నైట్కి అన్నం ఏం తినకుండా మార్నింగ్ పట్టిన పెసరపిండి ఉంటే 2 పెసరట్లు పోసుకొని తిన్నా. అయితే ఇంకో విషయం, ఫస్ట్ టైం ఈరోజే ఫ్రూట్ సలాడ్ చేసిన అని చెప్పిన కదా, అది చాలా బాగా వచ్చింది. దాదాపు 3/4 లీటర్ కంటే ఎక్కువ పాలతోనే చేసినా కానీ మేమందరం కొంచెం తినేసరికి అయిపోయింది. నాకెందుకో అసలు తిన్నట్టే అనిపించలేదన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు లీటర్ పాలు తెప్పించి ఎలాగో ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫ్రూట్ సలాడ్ చేసిన. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 10:30 దాటింది. ఎలాగో దీని ప్రాసెస్ ఈజీనే కదా, ఒక సైడు పాలు మరిగించుకుంటూ ఇంకొక సైడు ఫ్రూట్స్ కట్ చేసుకోవడమే. సో ఎట్లయినా దీన్ని చేసే పడుకోవాలనుకున్నా, ఫైనల్గా చేసేసిన. ఇదండి మా సండే వ్లాగ్. మా సండే అయితే ఇట్లా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆల్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.